ప్రాణంగా ప్రేమించాడు. కానీ ఆ ప్రాణాన్ని 30 సెకన్లలో తీసేశాడు. మహారాష్ట్ర వాసాయిలోని గవ్రాయిపాడు నడి రోడ్డుపై జనాలంతా చూస్తుండగానే ఓ దారుణ హత్య జరిగింది. ఆ హత్య జరుగుతుంటే కళ్ళారా చూస్తూ రక్షించకుండా తమ తమ ఫోన్లలో దాన్ని వీడియోలు తీసుకుంటున్నారు అక్కడి వారు. ఒకరిద్దరు ఆ హత్య ఆపాలని ట్రై చేసినా ఆపలేకపోయారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రోహిత్ యాదవ్. వయసు 29 సంవత్సరాలు. ఇతనిది హర్యానా. అయితే 2018లో బ్రతుకు తెరువు కోసం ఇతను నలసోపరాకి వచ్చాడు. అయితే ఉత్తరప్రదేశ్ కి చెందిన ఆర్తి యాదవ్ అనే యువతి కూడా కొన్నేళ్ల క్రితం ఈ నలసోపరాకి వచ్చింది. అలా ఈ ఆర్తి రోహితులు పక్క ఇళ్లలోనే ఉండేవారు. ఈ ఆర్తి అప్పుడు చదువుకుంటుంది. ఇతని తండ్రి ఓ పానీపూరి స్టాల్ నడిపేవాడు. అయితే రోహిత్ ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉండటం ఆర్తి గమనించింది. పైగా అతని కోసం బంధువులు ఎవరో వచ్చిన దాఖలాలు ఆమెకు ఎప్పుడూ కనిపించలేదు. ఇంట్లో కూడా రోహిత్ ఒక్కడే ఉండేవాడు. అమ్మా నాన్న అక్క చెల్లి ఇలా ఏ బంధం లేకుండా రోహిత్ ఒక్కడే బ్రతుకుతూ ఉండటంతో అసలు ఈ రోహిత్ కథ ఏంటా అని అతన్ని గమనించడం మొదలుపెట్టింది. ఇక ఆ ప్రాసెస్ లోనే రోహిత్ ని మెల్లమెల్లగా ఇష్టపడటం మొదలుపెట్టింది. మరి కొన్నాళ్ళకి ఆ ఇష్టాన్ని రోహిత్ కి చెప్పింది. కానీ రోహిత్ మాత్రం ఆమె ప్రేమని తిరస్కరించాడు. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోండి. రోహిత్ పోలీసులకు దొరికిన తర్వాత తన వర్షన్ లో చెప్తున్న స్టోరీ అంతా ఇది. హత్య జరిగిన తర్వాత ఆర్తి పేరెంట్స్ వర్షన్ మరోలా ఉంది. అయితే ముందుగా రోహిత్ పోలీసులకు చెప్పిన వర్షన్ తెలుసుకుందాం. అలా ఆర్తి తన ప్రేమ విషయం రోహిత్ కి చెప్పినా అతను తిరస్కరించాడు. కారణం అప్పటికి ఈ ఆర్తి వయసు 16 సంవత్సరాలు మాత్రమే. ఆర్తి ఓ మైనర్ అమ్మాయని, ఆమెకు ఆ వయసులో కలిగిన అట్రాక్షన్ ని ప్రేమ అనుకుని తనని కావాలనుకుంటుంది తప్ప అది ప్రేమ కాదని ఆర్తి పాప ప్రేమని తిరస్కరించాడు. అయితే ఆర్తి మాత్రం నాది అట్రాక్షన్ కాదు ప్రేమే అంటూ రోహిత్ వెంట పడింది. నువ్వు నన్ను ప్రేమించకపోతే నా మణికట్టు కోసుకుంటా అని బెదిరించింది. దీంతో రోహిత్ కొద్దిగా వెనక్కి తగ్గాడు. నిజంగానే ఆర్తి అన్నంత పని చేస్తుందేమో అని మెల్లమెల్లగా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశాడు. అసలు ఈ రోహిత్ ఒంటరిగా ఉండటానికి ఆర్తి చనిపోతాను అని బెదిరించగానే వెనక్కి తగ్గటానికి ఓ బలమైన కారణం ఉంది. అదేమంటే ఈ రోహిత్ తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయి అనాథలా మిగిలాడు. ఈ రోహిత్ చిన్నతనంలో తన 2 ఏళ్ల వయసులో ఉన్న తన చెల్లెల్ని కోల్పోయాడు. పాప పొరపాటున కరెంటు బోర్డు లో వేలు పెట్టి స్విచ్ వేసే ఉండటంతో కరెంట్ షాక్ కొట్టి స్పాట్ లోనే చనిపోయింది. చెల్లి చనిపోయిందన్న నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి రోహిత్ కు చాలా కాలం పట్టింది. ఆ షాక్ నుండి బయట పడే లోపే తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత తల్లి కూడా చనిపోయింది. అప్పుడు రోహిత్ 8th క్లాస్ చదువుతున్నాడు. అంత చిన్న వయసులో ఫ్యామిలీ అలా కోల్పోవటం తట్టుకోలేకపోయాడు. ఇక మిగిలింది తన సోదరుడే. కానీ విధి మళ్లీ రోహిత్ ని ఎక్కిరించింది. నువ్వు ఏ తోడు లేకుండా ఒంటరిగా బ్రతుకు అంటూ సోదరుని కూడా తీసుకుపోయింది. దీంతో రోహిత్ పూర్తిగా ఒంటరి వాడైపోయాడు. చదివించడానికి, తనకి తిండి పెట్టడానికి కూడా ఎవరూ లేకపోవడంతో 8th క్లాస్ లోనే చదువుకు గుడ్ బై చెప్పేసి దొరికిన పని చేసుకుంటూ మేనమామ దగ్గర బ్రతికాడు. అప్పుడే అతను ఉద్యోగం కోసం నరసాపరా వచ్చాడు. అక్కడే ఈ ఆర్తి అతనికి పరిచయం అయ్యి ప్రపోజల్ పెట్టింది. ఆ ప్రపోజల్ ని తిరస్కరించినందుకే ఆర్తి చనిపోతానని బెదిరించింది. అప్పటికే తన ఫ్యామిలీలో అందరినీ కోల్పోయిన రోహిత్ ఆమె చనిపోతుందే అనగానే వెనక్కి తగ్గాడు. పైగా ఆర్తి సిన్సియారిటీ చూసి తను కూడా ఆర్తిని ఇష్టపడ్డాడు. దేవుడు తన వాళ్ళందరినీ తనకు దూరం చేసిన ఆర్తి రూపంలో మళ్ళీ తనకు ప్రేమించే మనిషిని ఇచ్చాడులే అనుకుని ఆర్తిని ఆరాధిస్తూ బ్రతికేస్తున్నాడు. అలా ఇద్దరు డీప్ లవ్ లోకి వెళ్లిపోయారు. అలా 6 ఏళ్లు గడిచిపోయాయి. అప్పటికి ఆర్తి ఇంటర్ పూర్తి చేసి జాబ్ సెర్చింగ్ లో ఉంది. అప్పటికి ఆర్తి వయసు 22 సంవత్సరాలు. అయితే కొన్నాళ్ళకి రోహిత్ నే ప్రియురాలి కోసం ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చూసి ఆమెను అందులో జాయిన్ చేశాడు. ప్రతిరోజు ఆమెను తనే బైక్ పై ఎక్కించుకొని ఆఫీస్ దగ్గర దింపి మళ్లీ సాయంత్రం పిక్ చేసుకుని వచ్చేవాడు. అయితే ఇక్కడ నుండి ఈ ప్రేమికులు ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆర్తి జాబ్ లో జాయిన్ అయిన కొంతకాలానికి రోహిత్ ని కొద్దిగా దూరం పెట్టింది. దీంతో రోహిత్ కు ప్రియురాలిపై అనుమానం మొదలైంది. ఆర్తి ఆఫీస్ లో మరొకరితో క్లోజ్ అయ్యి తనని దూరం పెడుతుంది అనుకున్నాడు. ఆ అనుమానంతోనే ఆర్తితో గొడవ పడ్డాడు. నువ్వు ఒకప్పటిలా లేవు, మారిపోయావు అన్నాడు. అందుకే నువ్వు నాతో ఇదివరకు లాగా ఉండటం లేదు. నువ్వు ఆఫీస్ లో వేరే పని చేసే ఎవరితోనో ఎఫైర్ పెట్టుకుని ఉంటావు. అందుకే నేను నీకు బోర్ కొట్టేసి నన్ను దూరం పెడుతున్నావన్నాడు. అయితే అందుకు ఆర్తి అలాంటిదేమీ లేదని చెప్పినా ఆ మాటలు రోహిత్ కు నమ్మశక్యంగా అనిపించలేదు. దీంతో ఇద్దరి మధ్య అదే విషయంలో గొడవ స్టార్ట్ అయ్యి కొంతకాలానికి ఆ గొడవ తారాస్థాయికి చేరి అది కాస్త ఆర్తి రోహిత్ కి బ్రేకప్ చెప్పేదాకా వెళ్ళింది. దీంతో మరింత బీపీ పెంచుకున్నాడు ప్రియుడు. అప్పటికే ప్రియుడిని పూర్తిగా దూరం పెట్టేసింది ఆర్తి. దీంతో ప్రియుడు తన ప్రియురాలు ఏం చేస్తుందా అని నీడలా ఆమెను ఫాలో అవటం స్టార్ట్ చేశాడు. ఇక అప్పుడే ఓసారి ఈ ఆర్తి తన బైక్ పై మరో మగాడిని ఎక్కించుకుని వెళ్లటం చూశాడు. చూడగానే ఆమె వెనకాలే వెళ్లాడు. ఎవరతనంటూ ప్రియురాలతో గొడవ పడ్డాడు. జస్ట్ తెలిసిన వ్యక్తి అందామే. కానీ రోహిత్ ఆ మాటలు నమ్మలేదు. ఆమెతో గొడవ పడుతూ ఆర్తి చేతిలో ఉన్న ఫోన్ ని నేలకేసి కొట్టి ఆమె చెంప చెల్లుమనిపించాడు. దీంతో ఆర్తి సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. రోహిత్ తనని ఇబ్బంది పెడుతున్నాడని కేసు పెట్టింది. దీంతో పోలీసులు రోహిత్ ను పిలిపించి మళ్లీ ఆర్తి జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చారు. అయితే అలా వార్నింగ్ ఇచ్చిన కొద్ది రోజులకే ఆర్తి తన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఊహించలేకపోయింది. అప్పటికే వీరికి బ్రేకప్ అయ్యి 2 నెలలైంది.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆర్తి బ్రేకప్ చెప్పిన 2 నెలల్లో రోహిత్ 2 సార్లు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి అనుకున్నాడు. తన ప్రియురాలు లేకుండా తాను బ్రతకలేనని ఓసారి వస్తున్న రైలు ముందు నిల్చున్నాడు. అయితే అక్కడే ఉన్న ప్యాసింజర్ సీన్ చూసి రక్షించారు. దీంతో ఇక ఇలా కాదని ఈసారి వస్తున్న బస్ ముందు నిల్చున్నాడు. కానీ అప్పుడు కూడా విధి రోహిత్ ని ఎక్కిరించింది. అతను వస్తున్న బస్ కి ఎదురుగా నిల్చుందాం అనుకునే లోపే ఆ బస్ కి అడ్డంగా ఓ కుక్క వచ్చింది. దీంతో ఆ కుక్కను కాపాడాలని డ్రైవర్ బస్ ఆపాడు. అయితే కుక్క వెనక రోహిత్ కూడా నిల్చొని ఉండటం చూసి షాక్ అయిపోయాడు డ్రైవర్. అక్కడ ఉన్న వాళ్ళంతా సీన్ చూసి రోహిత్ బస్ కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించాడని అందరికీ అర్థమైంది. అందుకే విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు రోహిత్ ని పట్టుకుని గతంలో కూడా అతను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసి నువ్వు ఇలాంటి పనులు ఇక మీదట చేయొద్దని హెచ్చరించి కొన్నాళ్లు అతనికి రక్షణ కల్పించారు. అయితే అప్పుడే రోహిత్ తన ప్రియురాలు తనని మోసం చేస్తే నేనెందుకు పిచ్చివాడిలా ఆత్మహత్య చేసుకోవాలి, ఆమెను చంపేస్తే పోలా, అలా చేస్తే నా పక్క కూడా తిరుగుతుంది అనుకున్నాడు. అప్పటికే ఆర్తి రోహిత్ పై కేసు కూడా పెట్టింది. దీంతో ఆర్తి తనని మోసం చేస్తుందని భావించిన రోహిత్ ఆమెను చంపేయాలి అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు. అందుకే ఆమెను చంపాలని ఓ షాప్ కి వెళ్లి ఇనుప రేంజ్ ని కొనుక్కున్నాడు. దీంతో ఆమెను చంపాలని ప్లాన్ చేశాడు. అందుకోసం ఫుల్ గా ప్రిపేర్ అయిపోయి 2024 జూన్ 18న ఆర్తి చావుకు ముహూర్తం పెట్టాడు. ఆ రోజు ఉదయం ఆమె ఇంటి నుండి ఆఫీస్ కు బయలుదేరి వస్తూ వసాయిలోని గబ్రాయిపాడ దగ్గర ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వస్తుంది. అప్పటికే ఆ రూట్ లో నుండే ఆర్తి రోజు ఆఫీస్ కి వెళ్తుందని తెలిసే రోహిత్ ఆమె రాకముందే అక్కడ కాపలా కాస్తున్నాడు. ఉదయం 8:30 టైంలో ఆర్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండటం చూసి అలర్ట్ అయ్యి ఆమె వెనకాలే వెళ్లి ఆమె తల వెనక భాగంలో రేంజ్ తో కొట్టాడు. అలా 15 సార్లు. దాంతో ఆమె తలను మారు మ్రోగించాడు. దీంతో ఆర్తి తల నుండి ధారాపాతంగా రక్తం కారుతుంది. దీంతో ఆమె కింద పడిపోయింది. అలా 30 సెకన్లలో ఆర్తి తలపై 15 సార్లు కొట్టాడు. దీంతో అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళంతా అది చూస్తూ తమ ఫోన్లు తీసి వీడియోలు తీసుకోవడం మొదలుపెట్టారు. అందరూ ప్రేక్షకుల్లా చూస్తూ వీడియోలు తీసుకుంటున్నారు కానీ ఎవరూ ఆర్తిని రక్షించే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ వాళ్ళు రక్షించే ప్రయత్నం చేసి ఉంటే బహుశా ఆర్తి బ్రతికుండేదేమో. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆ దారుణాన్ని చూడలేక ముందుకొచ్చి రోహిత్ ని ఆపపోయాడు. కానీ రోహిత్ తన చేతిలో ఉన్న రేంజ్ తో అతన్ని బెదిరించి అతని తలపై కూడా కొట్టడంతో అతను వెనక్కి వెళ్లిపోయాడు. ఇంతలో రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ఆర్తి ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న రోహిత్ పిచ్చి పట్టిన వాడిలా ప్రియురాలి శవం పక్కనే కూర్చొని ఏడుస్తున్నాడు. ఈలోగా అక్కడి వారు వీడియోలు తీసుకుని ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. వాళ్ళొచ్చేసరికి ఆర్తి చనిపోయి ఉండటంతో ఆమె శవాన్ని శవ పరీక్షకు పంపి పక్కనే ఉన్న రోహిత్ ని పట్టుకున్నారు. ఆ రోడ్డు మీద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రోహిత్ ఆర్తిపై దాడి చేసి చంపటం రికార్డ్ అయింది. పైగా అదంతా చుట్టూ ఉన్న వాళ్ళు చూశామని చెప్పడంతో వెంటనే ఈ రెండింటి ఆధారంగా పోలీసులు రోహిత్ ని అరెస్టు చేశారు. విచారణలో రోహిత్ తనే ఆర్తిని చంపేశారని ఒప్పుకున్నాడు. ఆమె మరో వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందన్న అనుమానంతోనే ఇదంతా చేశానన్నాడు. 2 నెలల క్రితం ఆమె తనకు బ్రేకప్ చెప్పిందని, దానికి కారణం ఆమె మరో వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవటమేనని, అందుకే ఆర్తి నన్ను మోసం చేసిందని భావించే ఆమెను ప్లాన్ ప్రకారమే పైకి పంపానన్నాడు. పైగా రోహిత్ నాకు వచ్చే 12,000 రూపాయల జీతంలో 1000 రూపాయలు మాత్రమే నా ఖర్చులకు ఉంచుకొని మిగిలిన డబ్బంతా నా ప్రియురాలి ఇంటికే ఖర్చు పెట్టేవాడినని, నా ప్రియురాలి ఫ్యామిలీని నా ఫ్యామిలీ అనుకునే ఆర్థికంగా వాళ్ళని ఆదుకున్నానని, ఆర్తికి ఉద్యోగం కూడా ఇప్పించానని, కానీ ఉద్యోగంలో చేరాక ఆమె సహోద్యోగితో ఎఫ్ఐఆర్ నడుపుతున్నట్లు నాకు అర్థమయ్యే నన్ను ఆమె మోసం చేసిందనే ఆర్తిని చంపేశా అంటున్నాడు. ఇదంతా రోహిత్ పోలీసులకు దొరికిన తర్వాత అతను చెప్పిన వర్షన్. ఇక ఆర్తి హత్య జరిగిన తర్వాత ఆమె పేరెంట్స్ చెప్తున్న వర్షన్ ఏంటంటే రోహిత్ తమ కూతురికి అన్ని అబద్ధాలే చెప్పాడని, అతను డిగ్రీ పూర్తి చేసి ఓ ఫిల్మ్ స్టూడియోలో పనిచేస్తున్నానంటూ ఆర్తిని నమ్మించాడని, అతను వేరే చిన్న ఫ్యాక్టరీలో 12,000 రూపాయల జీతానికి పనిచేసేవాడని తర్వాత ఆ విషయం తెలిసిందని, పైగా అతనికి ఏ ఆస్తి లేదని, ఉండటానికి ఇల్లు కూడా లేదని చెప్పారు. మరి అలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇవ్వాలి? అందుకే మా కూతురికి అన్ని విషయాలు చెప్పాం. నీకు రోహిత్ కరెక్ట్ కాదన్నాం. అవన్నీ మా కూతురు కూడా అర్థం చేసుకుందని, అందుకే రోహిత్ తో విడిపోయిందని, ఆ తర్వాత మేం మా కూతుర్ని తీసుకొని మా సొంతూరైన ఉత్తరప్రదేశ్ గాజీబాద్ కి వెళ్లిపోయామని, అక్కడ కండివల్లికి చెందిన ఓ అబ్బాయితో ఆర్తి పెళ్లి నిశ్చయం చేశామని, ఆ పెళ్లికి ఆర్తి కూడా ఒప్పుకుందని, కానీ ఆ విషయం రోహిత్ కి తెలిసే గోల చేశాడని, ఆమె మరొకరికి సొంతం అవ్వటం భరించలేకే రోహిత్ ఆమెను చంపేశాడని ఆరోపించారు. తన తండ్రి పానీపూరి షాప్ ఆగిపోవటంతో కుటుంబ బాధ్యతంతా ఆర్తి తన మీదనే వేసుకుని ఇంటర్ చదువు ఆపేసి ఫ్యాక్టరీలో 8,000 రూపాయలకి జీతానికి కుదిరిందని చెప్పింది ఆమె తల్లి. మా కూతురు ఆర్తి బాధ్యత గల అమ్మాయని, ఆమె తన జీతంతో తన 2 చెల్లెలని 2 తమ్ముళ్ళని ఓ అన్నను చదివిస్తుందని చెప్పింది ఆ తల్లి. పోలీసులు రోహిత్ ని ఇంకా విచారిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.